దేవుని ముఖం మన ముఖం దేవుడు చూడాలంటే దోషం ఉండొద్దు, కడిగేసుకోవాలి, లేకపోతే దేవుడు శత్రువు అవుతాడట. ఆఖరి విషయం చెప్పి ప్రార్థన చేస్తా. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయిలే, కానీ ఇంకొక ముక్క చెప్పి ప్రార్థన చేస్తా. 5వది ఏందో తెలుసా? దోషముల ఫలితం ఏంటో తెలుసా? నీ ప్రయత్నములలో నీకు విజయము రాదు. నువ్వు చాలా అటెంప్ట్ చేస్తుంటావు, ఓటమి 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 ఓటమి. జయం రాదు నీకు బిడ్డ, గుర్తుపెట్టుకో. దోషముల ఫలం అది. అపజయాల బారిన పడతావు. దావీదు ఏకాకిలాగా కొండలో గుహల్లో లోయల్లో తిరిగాడు. దావీదును తరిమింది సౌలే. కానీ ఎన్ని అటెంప్ట్స్ చేసినా దావీదుని ముట్టలేకపోయాడు. కారణం, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, సౌలుకు దేవుడు శత్రువు అయిపోయాడు. దానివల్ల దావీదు మీద సౌలుకు జయం రాలేదు, అంతేకాదు ఫిలిస్తీన్ల మీద కూడా జయం రాలేదు. చివరికి ఫిలిస్తీన్ల చేతుల్లో బలైపోయాడు. ఆ మాట సమూయేలే అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను పిలిచి ప్రయోజనం ఏముంది? రేపు ఈ టైం కల్లా నీవును నీ కుమారులు నాతో పాటు ఉంటారు, ఫిలిస్తీన్ల మీద నీకు జయం రాదని తేల్చేస్తాడు. ఎందుకు అపజయం వచ్చింది? దోషం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు దోషము చేశారు, శపితమైన దానిలో ముట్టారు. అందుకే హాయి పట్టణం మీద జయం రాలా, ఓటమి ఎదురైంది. ఎందుకు ఓటమి ఎదురైంది అంటే దోష ఫలితం. నీకు జయం కావాలి, జయ పదంలో సాగిపోవాలి. అయిపోయిందాక ఇంక చాలే, ఇంకా కళ్ళు తెరు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పా ఇప్పుడు దాకింది, ఇప్పుడు మూసాయింది కళ్ళు. జయం రాదు. జయ జీవితం కావాలంటే దోషములు సరిచేయబడాలి, క్షమింపబడాలి. ఇప్పుడు క్షమాపణ ఎంత అవసరమైందో చూడు మనకి. క్షమాపణ లేకపోతే పరలోకం లేదు, క్షమాపణ లేకపోతే రక్షణ లేదు, క్షమాపణ లేకపోతే ఆనందం లేదు, క్షమాపణ లేకపోతే విజయం లేదు, క్షమాపణ లేకపోతే దేవునితో సమాధానం లేదు, క్షమాపణ లేకపోతే ప్రార్థనకు జవాబు లేదు, క్షమాపణ లేకపోతే ముఖదర్శనం లేదు, క్షమాపణ లేకపోతే పాప ఫలం అనుభవింపక తప్పదు. ఇన్ను